ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించడానికి లింగోజీగూడెం వాస్తవ్యులైన ఫకీర్ గారి కుటుంబ సభ్యులైన కుమారుడు, వారి కుమార్తెలు కలిసి వచ్చారు. ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామంతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. 3 కన్నుల వానికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర ఆనందగృపూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వదేవతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. ఓం అగ్నయే నమః స్వాహ. మహారుద్రాయ నమః స్వాహ. మృత్యుంజయాయ నమః స్వాహ. ఆశ్రమంలో అభాగ్యులకు ఉపయోగపడే విధంగా పాత వస్త్రాలను దానంగా అందించి వారి మానవతా దృక్పథాన్ని అతి చిన్నతనంలోనే నిరూపించుకున్నారు. వారి కుటుంబ సభ్యుల తరపున అభాగ్యులకు వస్త్రదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. అంతేకాకుండా అనాథుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. వారి కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు సౌమ్య. మేము ఇక్కడ ఇంత ముందుకు మా తమ్ముడు బర్త్డే ఉంటే వచ్చినాం. అట్లా తెలుసు ఆశ్రమం మాకు. అట్లనే ఇక్కడ గుడి దర్శనం చేసుకోవడం ఎంతో బాగా అనిపించింది. మళ్ళీ ఇక్కడనే ట్రీట్మెంట్ చేయడం అనేది ఇంకా మంచి నచ్చింది. వచ్చిన వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా మంచి నచ్చినాయి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.